క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. అందరూ జయ జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ. మీరు పాటలేదు, పాడాలి. జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. మరణము గెలసిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము పడదాం. జయ యేసు మరణము ఓడెను జయ యేసు బలమొసగు జయ యేసు పరమ బలమొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు శరణము జయ యేసు. దగ్గరికి జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సమాధి గెలసిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు అమరమూర్తివే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. బండను గెలసిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు. మరొక్కసారి టీవీ ముందుండి వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరికీ విశ్వాసులందరికీ ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వెళ్ళిపోయిన అంటే జరిగిపోయిన ఈస్టర్ పండుగ నుండి ఈస్టర్ పండుగ వరకు ఎంతమంది లోకంలో లేరు ఆలోచించండి. ఎంతమంది ఈ అనుభవాన్ని లేక వెళ్ళిపోయారో ఆలోచించండి. ప్రియులారా, ఎందుకో దేవుడు మనలను ప్రేమించాడు, మనలను దీవించాడు, ఆశీర్వదించాడు, సజీవులుగా ఉంచాడు. మరొక్కసారి ఈ ఈస్టర్ పండుగ అనుభవంలో నడవటానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, జరిగిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్న పాఠం యేసు ప్రభు తిరిగి లెగిశాడు. యేసు ప్రభు తిరిగి, అదే సారాంశంతో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. అసలు అలా లెగిసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు తేటగా అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఇందాం వాక్యం. స్తోత్ర. హల్లెలూయా. భూప్రపంచం మీద గమనించండి, ఈ భూమి మీద ఉన్న జనులందరిలో ఎవరైనా తిరిగి లెగిసిన వారు ఉన్నారా అంటే నా యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్ర. యేసు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఈవేళ ఉన్న సమాధులన్నీ పోడ్చబడి ఉన్నాయి. స్తోత్ర. వాక్యం చెప్తుంది ఆ సమాధులు తెరిసే రోజు దగ్గరికి వస్తుంది. అయితే ప్రియులరా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరినీ రక్షించటానికి,
మానవాళ్ళందరినీ అనగా ఆదాము నుండి చనిపోయిన వారందరినీ తిరిగి లేపటానికి ఆయన ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్ మనం నేర్చుకున్న పాఠం అది. స్తోత్రం. ఎలా లెగిస్తారో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. అయితే మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుచున్నాడు. ఎన్నారా ఇంతగా దేవుని వాక్యం ఆయన తిరిగి లెగిశాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటే ఒకడు అడుగుతున్నాడు, ఏమని? మృతులు ఎలా లెగిస్తారు? ఏమంటున్నాడు? మృతులు ఎలాగో లెగిస్తారు అంటే పౌలు ఇక్కడ జవాబిస్తూ ఉన్నాడు ఈ కొరింథీ సంఘానికి. ఓ అవివేకి, నీవు వివేకము లేనివాడా, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. స్తోత్రం. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని శరీరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి. ఒకడు అడుగుతున్నాడు, మృతులు ఎలాగూ లెగిస్తారు? ఏమంటాడు? మృతులు ఎలాగూ లెగిస్తారంటే పౌలు కొన్ని సాదృశ్యాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటి సాదృశ్యం అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు వివేకం కలిగిన వాడు కాదు. వివేకము కలిగిన వాడు అయితే యేసు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముదావు. ఎందుకు నమ్మట్లేదంటే ఎలా లెగిస్తాడనే అనుమానం నీలో ఉంది. స్తోత్రం. ఈ వేళ అందరిలోనూ అదే అనుమానం అండి. ఏదో చనిపోతాం, సమాధి చేయబడతారు, అయిపోయింది, అక్కడి నుంచి ఆ చరిత్ర అయిపోయింది అనుకుంటున్నాడు ప్రతి మనిషి కూడా. లేదు, సమాధి చేయబడిన తర్వాత నా యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మృతులందరూ లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేపబడతారా? యేసునందు మృతులైన వారు మొదట. అది అందుకని ఇక్కడ పౌలు అంటాడు, అడిగిన ప్రశ్నకు సమాధానముగా జవాబుగా, ఓ అవివేకి, నీవు ఇత్తింది. ఏనండి, ఆయన అడిగింది ఏంటి? మృతులు ఎలా లెగిస్తారని అడిగారు ఆయన. ఈయన ఏ సమాధానం చెప్తున్నాడు? విత్తిన విత్తనాన్ని బట్టి సమాధానం చెప్తున్నాడు. అంటే విత్తనం ఎంత చనిపోయి బ్రతికిద్దో మనిషి కూడా చనిపోయి బ్రతుకుతాడు. ఆలోచించండి, గోధుమ గింజ వలె ఎత్తబడ్డాడు మన యేసయ్య. స్తోత్ర. ఎలా ఎత్తబడ్డాడు? గోధుమ గింజ. అందుకనే ఇక్కడ ఏమంటాడు? నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినా. ఏనండి, బాగా మనందరికి బాగా తెలిసిన భాగం, మనం ఒర్రె ఎక్కువ పండిస్తూ ఉంటాం మనం కదా. ఒర్రె ఎక్కువ పండిస్తాం. ఆకుమడి వేస్తారు కదా. ఆకుమడి వేసినప్పుడు ఏం చేస్తారు? ఆ విత్తనాలు నానబెట్టి జిమ్ముతారు. అది మొలుస్తుంది కదా. అది ఎలా మొలుస్తుందో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? విత్తిన ఆ గింజ చనిపోయి అంకురాన్ని ఇస్తుంది. అది స్తోత్రం. అది గోధుమ గింజ అయినను సరే, అది ఏదైనాను కానీ విత్తినది చనిపోవాలి. అలాగే నా యేసయ్య ఎత్తబడ్డాడు, చనిపోయాడు. స్తోత్రం. అది ఏ గింజ అయినా సరే, నీ విత్తిన గింజ ఏమవుతుంది? అది చనిపోతుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకని అంటాడు, విత్తిన గింజనే
విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము నీవు విత్తుటలేదు. ఎవరు విత్తుతున్నారు మరి? పుట్టబోవు శరీరాన్ని పెంచేవాడు ఎవరు? దేవుడే. స్తోత్ర. మనం అనుకుంటున్నాం ఆకుమడి చేసాం, ఆకుమడి పెరిగిపోయింది, ఒడ్లు వచ్చేసినాయి, వండేసుకున్నాం, అన్ని చేసేసాం అనుకుంటున్నాం. ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ విత్తిన గింజను చనిపోయింపజేసి అంకురము పుట్టించి ఒక్క గింజకు 100 గింజలు ఇస్తున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. నా యేసయ్య చనిపోయి అనేక మందిని లేపటం అంటే అదేనే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎలా ఎత్తుతున్నావు నీవంటే ఒక్క గింజను, కొన్ని గింజలు ఎత్తుతున్నావు. దేవుడు దానికి ఏమిస్తున్నాడు? తన చిత్త ప్రకారంగా శరీరాన్ని ఇస్తున్నాడు. ఎత్తిన గింజ శరీరము చనిపోయింది, మహిమ శరీరం అంకురం వచ్చింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, విత్తినది సత్యనే గాని అది అంకురము రాదు. మరలా, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నావుడు. మాంసమంతయు వేరు, ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, శాప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూ వస్తు రూపములు మహిమ వేరు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇలా కొన్ని సాదృశ్యాలు పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుకుంటూ వచ్చి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారు, మనం గమనిద్దాం, ఏ విత్తనమైనా కానీ చనిపోతేనే కానీ తిరిగి లేపబడదు. స్తోత్రం. ఇప్పుడు 50వ వచనంలోనికి రండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం. ఏనండి బాగా, రక్త మాంసములు ఉన్నాయి మనలో. ఏమున్నాయి చెప్పండి? రక్తము, మాంసము, ఎముకలు, నరాలు ఉన్నాయా? ఇవి దేవుని రాజ్యానికి చేరవు. ఇవి దేవుని రాజ్యానికి శారో. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ మనిషికి మరణం పెట్టాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 15:20 అదే అధ్యాయంలో 26వ వచనం చూడండి, మాట రాస్తాడు అక్కడ. కడపట నశింపబడు శత్రువు మరణము. అంటే మనిషికి శత్రువు ఎవరు చెప్పండి? మరణం. ఏ మరణం అది? కడపట నశింపజేయు శత్రువు మరణం. ప్రియులరా, ఈ మరణం కాదు, శారీరకమైన మరణం కాదు. అది ఏ మరణమో తెలుసా? రెండవ మరణం. శత్రువు దానికి వేసాడు వల. గడిచిన దినాల్లో చాలా విషయాల్లో మీరు మాట్లాడాడు. వాడికి ఏర్పాటు చేశాడు దేవుడు ఆ పాతాళాన్ని. ప్రియుల, అది రెండవ మరణం. మొదటి మరణం సహజంగా అందరూ మరణించవలసిందే, కానీ రెండవ మరణం ఉంది. అది ఎవరైనా తప్పించుకోవాలంటే మార్గం నా యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. కనుక కడపట్టి నశింపజేయు మరణము అంటే అది కేవలము శారీరకమైన మరణం కాదు, ఆత్మీయమైన మరణం. మనం పాడుకున్న పాటలో పల్లవి పాడలేదు కానీ టైం అవుతుందని ఆలోచించండి. మొదటి మరణము, రెండవ మరణము. మొదటి జననము, రెండవ జననం. మొదటి జననం తల్లి గర్భంలో నుంచి వచ్చింది. రెండవ జననం నీటి మూలంగా, ఆత్మ మూలంగా వచ్చింది. రెండవ జన్మించిన వాడు రెండవ మరణంలోకి వెళ్ళడు. స్తోత్ర. అది దాని అర్థం. కాబట్టి ఏమంటాడు? కడపట నశింపబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు అంటాడు. కనుక దేవుని పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు. బాగా వినాలి. ఈ శరీరముతో దేవుని రాజ్యానికి, ఆ నిత్యత్వములోనికి లేక ఆ పరలోకములోనికి ఏ మనుషుడు వెళ్ళలేడు. అదేంటండి బాబు అని బాగా చరిత్ర, బైబిల్ చరిత్ర తెలుసున్న వాళ్ళు అంటారు, ఆనోకు చనిపోయాడు కదా, ఏలియా
చనిపోయాడు కదా అంట. చనిపోయాడా, చనిపోకుండా వెళ్ళిపోయాడా? ఏది చెప్పినా నమ్మేస్తారేంటిరా? స్తోత్రం. వాళ్ళిద్దరూ చనిపోలేదు, ఎలాగెళ్ళిపోయారు? వాళ్ళు మరలా వస్తున్నారు. స్తోత్రం. మరలా ఈ భూమి మీదకు వచ్చి చనిపోతారు. చరిత్ర ఇది. దేవుని పిల్లలారా గమనించండి, ఆలోచించండి. దేవుని రాజ్యము ఈ రక్త మాంసాలతో వెళ్ళటానికి వీలు లేదు. అందుకే దేవుడు మరణం పెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు మరణము పెట్టాడు. అందుకని ఏమంటాడంటే, సహోదరులారు నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసంలో మన దేవుని రాజ్యం స్వతంత్రించుకునేరవు గాని అక్షయతను స్వతంత్రించుకొనేను. క్షయత అంటే క్షయమైపోయే శరీరం. ఇదేమని చెప్పండి? ఈవేళ ప్రాణం పోయింది అనుకుంటారు, పొద్దున్నకి ఎంచక్క వాసన వస్తాడే. మాట్లాడరేంటి? ఇంట్లో పెట్టుకుంటామే. ఏ మరి కంపు. ఒకరోజు స్నానం చేయకపోతే మనిషి కంపు. మనిషి చనిపోయాడంటే 2 రోజులు ఉంటే కంపు. అందుకని ఈ క్షయమైన శరీరము చనిపోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? అక్షయతను ధరించాలి. అదే చెప్పాడు. ఓ అవివేకి, విత్తినది సావటం అంటే అదే అన్నాడు. స్తోత్రం. అంటే శారీరకంగా ఉన్న ప్రతి మనిషి చనిపోవాలి, ఆత్మీయంగా తిరిగి లేవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యం అనేది స్వతంత్రించుకున్న నేరవు క్షయత అంటే క్షయమైపోయే శరీరము ఏమై ఉన్నది? అక్షయతను ధరించుకొనవలసి లేక స్వతంత్రించుకొనవలసి ఉన్నది. అంటే క్షయమైన ఈ శరీరం, అదే శరీరముతో మనిషి మరలా తిరిగి రూపాలు మారవండి. ఆలోచించండి. మరో జన్మ ఉంటే కలుసుకుందాం అనే వాళ్ళు ఉన్నారు. మరో జన్మ ఉంటే నువ్వు నేను అనేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం. మరో జన్మ లేదు. స్తోత్రం. మనిషి చనిపోయి మరలా తిరిగి లేచినప్పుడు అదే శరీరముతో తిరిగి లేస్తాడు. మరి ఎప్పుడు పుడతాడు వీడు? పుట్టే అవకాశం ఏది లేదు. తల్లి గర్భములో నుంచి నీవు పుట్టిన నాడే నీ రూపము ఏదో, మట్టిలో కలపబడిన ఆ రూపము ఏదో, తిరిగి లెగిసే రూపము అదే. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే, క్షయత అక్షయతను ధరించుకొనవలసినది. ఇదిగో ఒక్క మర్మము తెలుపుచున్నాను. ఇదంతా మర్మాలే. ఏంట మర్మం? మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందెదము. ఒక్క నిమిషం ఎలాగమ్మా? నిమిషములో ఒక్క రెప్పపాటున అనగా రెప్ప కొట్టి కొట్టగానే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. రెప్ప కొట్టి కొట్టంగానే మృతులు లేపబడతారు, సజీవులు శరీరముతో మహిమ శరీరముతో ఎత్తబడతారు. స్తోత్రం. హల్లెలూయా. రెప్పపాటున ఒక్క రెప్పపాటున. స్తోత్రం చెప్పండి. వచ్చేస్తున్నాడైనా త్వరగా వస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది మన కథ. ఇప్పుడు బాగానే ఉన్నాం, హాయిగా అన్నట్టు కనబడుతున్నాం. ఆ రోజు ఉన్న మన కథ. స్తోత్రం. ఆయన త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు అంటే, రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం ఏమవుతామంట? అర్థమైన వాళ్ళు చెప్పండి, ఏమవుతామంట? టీవీ ముందున్న వాళ్ళు చెప్పండి, ఏమవుతామంట? రెప్పపాటున ఆయన వస్తున్నాడు. ఏమవుతామంట అమ్మా? ఏమవుతామంట? కింద చదవండి మాట. మార్పు పొందుదాము. ఏం చేస్తాము? మార్పు. మార్పు. టక్కమని క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అది మార్పు. ఓ రసిత ఎలాగంటాడు, మార్పు లేని మానవుడా తీర్పు దినం దాగలేవురా సోదరా. వస్తుంది తీర్పు దినం. అప్పుడు తెలుస్తుంది మన సంగతి. ఈవేళ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఒక రోజు వస్తుంది, మార్పు లేకపోతే తీర్పులోకి వెళ్తాం.
అయ్యాల గొయ్యమని ఎడుతావు, ఏ దేవుడు నిన్ను కాపాడలేడు. అందుకే ఒక్క రెప్పపాటులో రెప్ప కొట్టి కొట్టటములో ఏమైపోతాడు ఈ మనిషి అంటే మార్పు చెందుతాడు. అందరూనా కొందరా? అందరూనా కొందరా? చెప్పాలి. అందరూను స్తోత్రం చెప్దాం. చెంది బోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్తతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు వాక్యం చెప్పుతుంది, విజయమందు మరణము మృంగివేయబడెను. కొట్టండి చప్పట్ల. విజయం ఇస్తున్న నీకు ఆ విజయమందు మరణమును మింగేస్తుందట. ఇప్పుడు మరణం అనేది ఆ రోజు నీకు లేదు. స్తోత్రం. మృంగివేయబడునని రాయబడిన వాక్యము నెరవేరెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేసిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. దానికి ఎత్తరు చెయ్య, దీనికి ఎత్తరు. ఆ వేళ రాకళ్ళు కూడా ఎత్తాం. ఇది మన కథ, ఇది మన విశ్వాసం, ఇది మన బ్రతుకు, ఇది మన ప్రార్థన పట్టుదల. నీవు ఎలాగున్నా రావటం ఖాయం, మార్పు చెందకపోతే పాతాలో ఉండటం ఖాయం, యాత్రకరంలో ఉండటం ఖాయం, ఆయన మొత్తం ఖాయం. వెళ్ళాడు. ఇప్పుడు ముందు ఎపిసోడ్లో ఏమి నేర్చుకున్నాం? తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. ఇప్పుడు ఏం చేస్తాడు? తిరిగి మరలా రాబోతున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. స్తోత్రం. ఈ ధర్మశాస్త్రమే నిన్ను మార్చేది, నీ బ్రతుకును మార్చేది, నీ స్థితిని మార్చేది, పాతాళము నుండి తప్పించి పరలోకం తీసుకెళ్లేది ఈ ధర్మశాస్త్రమే. ఇది చదువుకునే పుస్తకం కాదు, చదువుకుని పడేసే పుస్తకం కాదు. నా జీవితాలను మార్చే పుస్తకం, మరణము నుండి జీవములోనికి తీసుకెళ్లే పుస్తకం ఈ బైబిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్ని ఎవరు అనుసరిస్తారు? పాతాళంలోకి వెళ్ళరు వాళ్ళు. ఆచరించిన వారు, అనుసరించిన వారు ఖచ్చితంగా నిత్యత్వంలోనికి వెళ్తారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రమే. నా పాపాన్ని తీసేసింది ఏదో తెలుసా? ధర్మశాస్త్రం, నా దేవుని వాక్యం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులందరూ ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? ఉపాసన చేస్తున్నారా? ఎన్ని రోజులు చేశారు మీరు ఉపాసం? 46 రోజులు చేశారు. స్తోత్రం. ప్రయాసనా కాదా? చెప్పండి రా. అందుకని ఏమన్నాడు ఇక్కడ? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును దేవుని కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి తగ్గొద్దు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక మనలో ఏముండాలి? ఆసక్తి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా గమనిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మృతులు ఎలా లేపుతారంటే సాదృశ్యం చెప్పాడు. చచ్చినది ఎత్తాలి, అది చనిపోవాలి. చచ్చిపోతాను కానీ అంకురం రా. అలాగే మన యేసయ్య గోధుమ గింజ వల్ల ఎత్తబడ్డాడు, చనిపోయాడు. గోధుమ గింజ అంకురం వల్లే తిరిగి
లేపబడ్డాడు. మనము కూడా అంతే. స్తోత్రం. మనందరిని ఖచ్చితంగా ఆయన లేపుతాడు. స్తోత్రం. సజీవులుగా ఉంటే ఇందాక చెప్పుకున్నట్లుగా రెప్పపాటులో మార్పు చెందుతాం. ఎలాగమ్మా? అయ్యో అబ్బాయి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నీకు పెళ్ళి ఎవడికి కావాలి? నీ ఉద్యోగం ఎవడికి కావాలి? నీ ఆస్తి ఎవడికి కావాలి? నీ అంతస్తు ఎవడికి కావాలి? నీ సుఖ జీవితం ఎవడికి కావాలి? నా యేసయ్యొత్తే వెళ్ళవలసిందే. స్తోత్రం. రమ్మన్నప్పుడు రావాల్సిందే. స్తోత్రం. యేసయ్యలంతటి మహత్తరమైన కార్యం ఉంది కనుక ఈ శరీరం మార్చబడాలి, మహిమ శరీరముతో లేపబడాలి. కనుక చివరి మాట అంటున్నాడు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. క్రైస్తవ జీవితంలో నీవు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి. దేవుని కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అప్పుడు నీవు దేవుని రాజ్యములో స్థిరుడిగా ఉంటావు. అలాంటి భాగ్యం పరిశుద్ధాత్ముడు మనందరికిచ్చి నడిపించును గాక. సుభాషిని వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన దీవించు నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయా గడిచిన దినంలో మమ్మల్ని కాచి కాపాడి మరొక్కసారి నాయనా ఇది పునరుద్ధాన దినంలోనైనా మేమందరం సంతోషించి నీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకునైనా నీ దాసుని ద్వారా ఎత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలించుటకు, అది నీరు కట్టినైనా ఆయా నూరంతల ఫలం ఇచ్చుటకు సహాయం దయచేయండి రాజా. నీకు స్తోత్రముల తండ్రి. అయ్యా నువ్వు లేచావు అనే ఈ పునరుద్ధాన దినములనైనా అనేక చోట్ల మేము ప్రచురం చేసి ఉన్నాం రాజా. నువ్వు సజీవుడివై లేచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రోనైనా ఇంతవరకునైనా నీ బిడ్డలైన వారందరూ వాక్యాన్ని విని ఉన్నారు. ఆయా వారి కుటుంబాల్లో ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతిదీ చూస్తున్న దేవుడువు, సహాయం చేసే దేవుడు నాయన. ఆయా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నేను ఈ టీవీ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత నీ నామంలో తీర్చమని అడుగుచున్నాం రాజా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రోనైనా వాక్యాన్ని విని విడిచిపెట్టకుండానైనా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆయా ఈ టీవీ పరిచయ దినదినము క్రమముగానైనా వృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. ఈ పరిచయ ద్వారా అనేకమైన ఆత్మలు నీ వైపునైనా రక్షింపబడడానికి, అనేకమైన మారడానికి కూడా నీ యొక్క సహాయం అనుగ్రహించండి. వ్యర్థంగా కాకుండా ఫలించే కొమ్మగానైనా మీరు ఉంచమని అడుగుచున్నాం రాజా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రోనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం అందించి నీ దాసుని దీవించండి. ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు దయచేయండి. ఛానల్ వారిని కూడా దీవించండి నాయన. నీ యొక్క సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధులను వేడుకుని ప్రార్థన చేసిన మా పరమ తండ్రి. ఆమేన్.